కరెంటు కోతల ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అకారణంగా పవర్ కట్ చేస్తే విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకుంటామని ఘాటుగా హెచ్చరించారు. కరెంటు విషయంలో సర్కారును బద్నాం చేయడానికే కొంతమంది కుట్ర చేస్తున్నారన్న అనుమానాలున్నాయి. మంత్రి సీతక్క ప్రెస్ మీట్లోనే కరెంటు పోవడం చర్చనీయాంశంగా మారింది. మంత్రులు కూడా పలు సందర్భాల్లో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కంటే ప్రస్తుతం కరెంటు సప్లై ఎక్కువ ఉంది. గతేడాది జనవరిలో 230.54 మిలియన్ యూనిట్ల కరెంటు సప్లై అయింది. ఈ ఏడాది జనవరిలో 243.12 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అయింది. ఇక గతేడాది ఫిబ్రవరి 1 నుంచి 13వ తేదీ వరకు 242.44 మిలియన్ యూనిట్ల కరెంటు సప్లై అయితే ఈ ఏడాది అదే వ్యవధిలో 264.95 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అయింది. కరెంటు కోతలున్నాయని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తప్పుడు ప్రచారం చేస్తే సైబర్ క్రైమ్ కింద కఠిన చర్యలు తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చింది సర్కార్. ఇదే విషయంపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, కరెంటు కోతల ప్రచారంపై సీఎం సీరియస్ అయినట్టు తెలుస్తుంది, ఏంటి డీటెయిల్స్? సూర్య, మీరు చెప్పింది నిజమే. నిన్న ఏదైతే విద్యుత్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రధానంగా ఏదైతే ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కరెంటు కోతల పైన సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. దాంతోపాటు ఎవరైతే ఈ కావాలని చేస్తూ ఉన్నారో కరెంటు కోతలకు సంబంధించి ఈ కోతలు విధిస్తున్నారో అలాంటి అధికారులను సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా నిన్న సీఎం సమీక్షలో అధికారులకు సూచించినట్లు తెలుస్తూ ఉన్నది. అంటే ప్రధానంగా మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మనకు ఈ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దీనికి సంబంధించి ఈ 3-4 నెలలు కూడా ఈ కరెంటు వినియోగం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ ప్రభుత్వము దీనికి సంబంధించి ఒక ప్రణాళిక రెడీ చేసింది. దానికి సంబంధించిన పవర్ సంబంధించి కూడా ఎంత అవసరం ఏంది అనేది కూడా మొత్తం సిద్ధం చేసి ఇప్పటికే దీనికి సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించింది. అయితే దీని విషయంలో కొంతమంది అధికారులు, ఏదైతే విద్యుత్ శాఖలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలకు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో ప్రజలను తప్పుదో పట్టించే విధంగా కొంతమంది అధికారులు పనిగట్టుకొని చేస్తున్నారని చెప్పేసి నిన్నటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్తు అధికారులపైన సీరియస్ అయ్యారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ కరెంటు కోతల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పుడు ప్రచారం ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సీతక్కకు సంబంధించి మేడారంలో సీతక్క సంబంధించి ఒక సమీక్ష నిర్వహిస్తే ఆ ప్రెస్ మీట్లో కూడా కరెంటు పోయింది. దాన్ని కూడా కొంతమంది కావాలనే కక్షపూరితంగానే దాన్ని కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సో ఇలాంటి వాటిపైన ఒక సీతక్కనే కాదు, చాలా మంది మంత్రులు కూడా ఏదైతే ఈ కరెంటు కోతలు ఉన్నాయో దీనికి సంబంధించి చాలా మంది మంత్రులు కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. అదే సిచ్యువేషన్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఈ కరెంటు కోతలు అనేవి కొన్ని కావాలనే చేస్తున్నారనే అనుమానం అయితే ప్రభుత్వము వ్యక్తపరుస్తుంది. ఇప్పటికే అట్లాంటి అనుమానాలు ఉన్న కొన్ని చోట్ల, లేదంటే మరికొన్ని చోట్ల ఏదైతే ఈ కరెంటు సప్లై విషయంలో కానివ్వండి, తర్వాత ఈ మెయింటెనెన్స్ ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయో ఆ మెయింటెనెన్స్ విషయంలో కొంతమంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. అలాంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పటికే కొన్ని ఏరియాలో మిర్యాలగూడ, తర్వాత గచ్చిబౌలి, ఇట్లా కొన్ని ఏరియాలలో ఆ ఏరియాలో ఉండే అధికారులు ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో ఆ నిర్లక్ష్యం వహించే అధికారులపైన కూడా ఇప్పటికే ప్రభుత్వం వేటు వేసింది. ఇక ఈ మధ్య కాలంలోనే సిద్దిపేటలో ఒక ట్రాన్స్ఫర్ కూడా అక్కడ పేలిపోయింది. సో దీనికి సంబంధించి ఆరాధిస్తే అక్కడ ఓవర్లోడ్ అయింది. ఆ ఓవర్లోడ్ కారణంగానే పేలిపోయింది అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. అయితే దీని విషయంలో కూడా కేవలం అక్కడ ఉండేటువంటి అధికారి నిర్లక్ష్యం వల్లనే ఆ ఓవర్లోడ్ అయింది. ఓవర్లోడ్ ముందు నుంచో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది సరిగా చూసుకోకపోవడం వల్లనే ఈ ఓవర్లోడ్ అయింది అనేది అధికారులు తేల్చారు. సో ఇట్లాంటివి చాలా ఏరియాలలో కూడా చాలా మంది అధికారులు ఇట్లాంటి నిర్లక్ష్యం వహిస్తున్నారు. అలాంటి వాటిపైన ప్రత్యేకంగా ఆరాధించి వాళ్ళని గుర్తించి అలాంటి అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఎక్కడెక్కడ ఈ కోతలకు సంబంధించి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు, కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, కావాలనే ఈ కోతలు విధిస్తున్నారు. అలాంటి వాటిపైన ప్రభుత్వం ప్రత్యేకంగా నిఘా అయితే పెట్టింది. అలాంటి అధికారులను ఆరాధిస్తున్నారు. ఎవరెవరు ఏ స్థాయిలో ఏ అధికారికి సంబంధించి కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం మీద కక్షపూరితంగా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు, దీని వెనుక ఎవరు ఉన్నారనే దానిపైన ప్రభుత్వం ఆరాధిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి అధికారులకు కూడా ఒక నిఘా పెట్టాలని చెప్పేసి సూచించినట్లు తెలుస్తుంది. ఇక దీంతో పాటు ఇప్పటికే ఈ కరెంటుకి సంబంధించి ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఈ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్
ఈ 3 నెలల్లో కూడా ఈ 3 నెలల్లో కూడా వినియోగం అనేది ఎక్కువ అవుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఎంత అవసరము ఏంది అనేది రెడీ చేసి పెట్టింది. మనం ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఇప్పుడు మనకు ఈ జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో ఈ 3కి సంబంధించి కూడా వినియోగం ఎక్కువ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించి పెట్టింది కాబట్టి ఎలాంటి కోతలు ఉండవు. 5 నిమిషాల కంటే ఎక్కువ కనుక కరెంటు కనుక కోత వస్తే అలాంటి దానిపైన ఆ పై స్థాయిలో ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకు సంబంధించి తప్పనిసరిగా సమీక్ష చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మొత్తానికైతే గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అధికారులు కొంతమంది కావాలనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన కక్షపూరితంగా ఈ కరెంటు కోతలకు సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం అయితే గుర్తించింది. దానిపైన చర్యలు తీసుకునే విధంగా కూడా అధికారులు ముందుకెళ్తున్నారు. సూర్య.